మళ్ళీ సేమ్ అమ్మ, మళ్ళీ నేను రావటం, మళ్ళీ నన్ను పంపించడం, ఇదే జరిగింది. నాకు ఎవ్వరూ న్యాయం చేయలేదమ్మా ఇప్పటి వరకు. కనీసం నన్ను చూసైనా నేను చనిపోయే పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షం అడిగానమ్మా. నా కొడుకు Audio preview. నమస్తే రజనీ మేడం గారు, నా పేరు విజయరాణి. నా కొడుకుని డిసెంబర్ 2022 14వ తారీఖున చంపేశారు. నేను దానికోసం ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి పోరాటం చేస్తున్నాను, న్యాయ పోరాటం. సిపి గారు ఆఫీస్కి వెళ్ళానండి. రానా టాటా గారిని కలిశాను. ఆయనకి ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపించాను. జరిగిందండి, చంపేశారు అంటే లేదు, ఇది హార్ట్ అటాక్, కేసు క్లోజ్ చేశాము, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పి ఆయన బయటికి తోయించేశారు, బయటికి పంపించేశారు. బయటికి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్స్ఫుల్ మనిషి చేత నెట్టిపిచ్చేశారు. ఆ ప్లేస్లోనే అప్పుడు విశాల గున్నే గారు కూడా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడినా, యాక్చువల్గా నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నానండి, విశాల గున్నే గారి అపాయింట్మెంట్. విశాల గున్నే గారిని కలవలేకుండా నాకు రానా టాటా గారికి డైరెక్ట్గా తీసుకెళ్లారు. అదే టైంలో ఆయన కూడా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడాల. బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన మీరు ఏసీపీని కలవండి అని చెప్పి ఏసీపీ గారు నా నెంబర్ ఇచ్చారండి. ఏసీపీ గారు కాల్ చేశారు. సాయంత్రం రాత్రి 7:30కి రమ్మన్నారు. ఎంత రాత్రి ఎప్పుడు వస్తామండి, ఆడాలి మేము, నేను రానున్నాను, మీరు ఎక్కడుంటారో చెప్పండి, నేను అక్కడికే వస్తాను మీ దగ్గరికి అన్నారు. నేను అడ్రస్ ఇవ్వలేదండి. ఆ తర్వాత మళ్ళీ నెలకి మళ్ళీ వచ్చాను. ఏడీజీ గారి దగ్గరికి వెళ్ళాను, శంకరబాబుజీ గారి దగ్గరికి, డీజీపీ ఆఫీస్కి. ఆయన ఏం చేశారంటే మళ్ళీ టాటా రాణా గారి దగ్గర పంపించారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని టాటా రాణా గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన డాక్యుమెంట్స్ తీసుకొని జస్ట్ 1 సెకండ్ అండి, 1 మినిట్ కూడా కాదు, 1 సెకండ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఎంక్వైరీ చేస్తామని వెళ్ళండి అని పంపించేశారు. ఆ డాక్యుమెంట్స్ అక్కడ వెంకటేశ్వర గారు అని ఆయన ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ రోజు వరకు అండి, ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నేను పోరాటం చేస్తున్నాను. నాకు ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ కాల్ కానీ మీది స్టేటస్ ఇలా ఉందని కానీ నాకు ఒక్కళ్ళు కాల్ చేయలేదండి. విజయవాడ పోలీసులు కానీ డీజీపీ ఆఫీస్ నుంచి కానీ. డీజీపీ ఆఫీస్కి ప్రతిరోజు ప్రతి నెల ఇంటర్సిటీకి ఎక్కి మార్నింగ్ 4:30కి 10 గంటలకు వస్తే రాత్రి 9 దాకా 7 దాకా 8 దాకా కూర్చుంటానండి డీజీపీ గారి కోసం, ఎడిషనల్ డీజీపీ గారి కోసం. కలిస్తే కలిశారు, లేకపోతే మళ్ళీ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళటం. కలిసినప్పుడు మళ్ళీ వచ్చే నెల రామ్మ ఇదే చేశారు. తర్వాత మళ్ళీ నేను అక్టోబర్లో డీజీపీ గారు సిపి రానా గారిని కలుద్దామని వెళ్ళాను. నాకు అప్పటి వరకు ఎటువంటి నా దగ్గర నుంచి చెప్పలేరు. రాలా వెళితే నా ముందు ఎంతోమంది స్వీట్ బాక్సులు తీసుకొని, దీపావళి పండుగమ్మ, ఎంతోమంది స్వీట్ బాక్సులు తీసుకొని వచ్చారు. 2023 సంఘటన ఇది. ఫార్మాసిటికల్ నుంచి ఒక ఆయన వచ్చాడు స్వీట్ బాక్స్ తీసుకొని, సినీ యాక్టర్ వేణు వచ్చారు. వీళ్ళందరినీ అలౌ చేశారమ్మా, నన్ను మాత్రం లోపలికి రానివ్వలేదు. టాటా రాణా గారు కలవడానికి పిలిపించలా. ఆయన వెంకటేశ్వర గారు అని ఆయన మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామా, ఇది ఉంది, ఒక 4-5 ఐటమ్స్ ఇచ్చారు. అపార్ట్మెంట్లో ఎవరెవరు కలిశారు, అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఎవరు, ఆ పరిసర ప్రాంతాలలో ఎవరున్నారు, అవన్నీ ఎంక్వైరీ చేస్తాము, ఫోన్ లొకేషను అవన్నీ చేస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించారు. మళ్ళీ సేమ్ అమ్మ, మళ్ళీ నేను రావటం, మళ్ళీ నన్ను పంపించడం,
ఇదే జరిగింది. నాకు ఎవ్వరూ న్యాయం చేయలేదమ్మా ఇప్పటి వరకు. కనీసం నన్ను చూసైనా నేను చనిపోయే పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షం అడిగానమ్మా. నా కొడుకు చంపేశారు, నా కొడుకు కావాలని. అమ్మా నీకు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేసేది ఒక బిడ్డగా ఆదుకున్నారమ్మా, లేకపోతే పడికి చనిపోయేదాన్ని. నేను సంవత్సరం నుంచి తిరిగి అలసిపోయానమ్మా. హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ ఒక్క పోలీస్ ఆఫీస్ స్పందించలేదమ్మా. ఇప్పటికి 3 నెలల నుంచి తిరుగుతున్నానమ్మా. కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కాళ్ళు కట్టుకొని తిరుగుతున్నా. అప్పటి నుంచి 2023 ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి నా పోరాటం ఆపలేదమ్మా. ప్రతి నెల సిపి ఆఫీస్కి, డీజీపీ ఆఫీస్కి పెద్ద వాళ్ళన్నీ కలిసి ఎవ్వరు స్పందించలేదమ్మా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిశానమ్మా. ఆయనకి డాక్యుమెంట్స్ ఇచ్చాను, ఆయన చూస్తానన్నారు. ఇప్పుడు 3 నెలలు అయింది ఇది కూడా జరిగి. జూన్లో వచ్చి పడ్డానమ్మా. మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ పోరాటం చేస్తున్నా. మళ్ళీ నిన్న డీజీపీ గారి ఆఫీస్కి వెళ్తే ఇదిగో డీజీపీ గారిని కలవాలంటే ఇదిగో 2ంటికి వస్తారని కూర్చోబెట్టి 2ంటికి వస్తారని చెప్పి 12ంటికి వెళ్ళిందా 4ంటి దాకా కూర్చోబెట్టి 4ంటికి ఆయన రావట్లేదు, మీరు వెళ్ళిపోండి. మంగళవారం సిపి ఆఫీస్కి వెళ్ళమన్నారమ్మా. మళ్ళీ ఇదేనమ్మా. డీజీపీ ఆఫీస్కి వస్తే సిపి ఆఫీస్కి వెళ్ళమంటారు, సిపి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరు సమాధానం ఇవ్వరమ్మా. ఇదే జరుగుతుంది మొదటి నుంచి. ఒక్క రామకృష్ణ గారు మాత్రం నేను వెళ్తే నా పేపర్లను తీసుకొని అమ్మా ఇది జరిగిందమ్మా, నిజమే, మేము ఎక్స్పర్ట్కి ఇచ్చాము, మీకు ఏం కావాలో చెప్పండి, రీఇన్వెస్టిగేషన్ కావాలండి అంటే చేయిస్తానన్నారు. కాదండి సిఐడికి అప్పచెప్పమంటే ఇది మా పరిధిలో లేదమ్మా సిఐడికి ఇచ్చేది, డీజీపీ గారు ఇవ్వాలి, మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి, మీకు కావాలంటే ఈసీపీ ఆఫీస్లో నేను టీంని ఏర్పాటు చేసి మీకు రీఇన్వెస్టిగేషన్ చేయిస్తానన్నారమ్మా సిపి రామకృష్ణ గారు. నాకు వద్దని చెప్పి నేను సిఐడికి కావాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి లెటర్ పెట్టుకున్నానమ్మా. తర్వాత డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి తారక తిరుమలరావు గారిని 11/7/2024 లెటర్ ఇచ్చి అయ్యా ఇది జరిగింది అయ్యా, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయించండి, సిఐడికి అప్పచెప్పండి అని ఇచ్చి వచ్చానమ్మా. ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదమ్మా. తిరిగి అలసిపోయా. నాకు చేత కావట్లేదమ్మా, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయే పరిస్థితిలో నన్ను మళ్ళీ మీరు వచ్చి బతికిచ్చారమ్మా. నాకు ఒక ఆశ కల్పించారు, నా కొడుకు పట్ల న్యాయం దొరుకుతుంది. రజని మేడం వచ్చారు, నా కొడుకు పట్ల తప్పకుండా న్యాయం దొరుకుతుంది ఆశ నాలో